హలో అందరికీ. ఇది బేసిక్ స్టైల్ చికెన్ కర్రీ గ్రేవీ అండి. పల్లెటూళ్ళలో చేసుకుంటాం కదా విలేజ్ స్టైల్లో. సో కేజీ చికెన్, పెద్ద సైజ్ ఆనియన్ ఒకటి, 6 మిరపకాయలు కట్ చేసుకున్నాను. సో మిరపకాయలు ఫస్ట్ ఆయిల్లో వేసేసుకొని సాట్ చేసేసుకుందాం. తర్వాత ఉల్లిగడ్డలు వేసేసుకొని ఫ్రై చేద్దాం. ఆనియన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి సాల్ట్ వేసుకున్నాను. సో అలా కుక్ అయ్యాక పసుపు వేసుకుందాం. నెక్స్ట్ అల్లం ఎక్కువ వేసుకోండి, గ్రేవీ కదా, గ్రేవీలో టెక్స్చర్ బాగుంటుంది, థిక్నెస్ వస్తుంది. సో అల్లం ఎక్కువ వేసుకోండి. నెక్స్ట్ చికెన్ వేసేసుకొని కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. సో కాసేపు అలా వేగినాక సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసేసుకొని కలుపుకుందాం. స్టీల్ కాబట్టి అది అలాగే అడుగు అంటుతూ ఉంటుంది. సో కలిపేసుకొని క్యాప్ పెట్టేసుకొని కుక్ అవ్వనిద్దాం. సో కొంచెం సేపు అలా వేయించుకున్నాక కారం వేసేసుకుందామండి. ఎలాగో మనం వాటర్ వేస్తాం, కుక్ చేస్తాం, ఫ్రై కాదు కాబట్టి కాసేపు అలా అల్లంలో వేగితే సరిపోతుంది. కారం ఎక్కువనే వేసుకున్నాను, 2.5 స్పూన్స్ వేసుకున్నాను. మీ స్పైసీనెస్ తగ్గట్టు మీరు వేసుకోండి. సో కారం పీసెస్కి పట్టేంత వరకు ఆయిల్లో అలా వేయించుకుందాం. గ్రేవీ కర్రీస్కి ఎప్పుడైనా పీసెస్ అన్నీ ఒకే రకంగా ఉండేటట్టు చూసుకోండి. లెగ్ పీసులు తెచ్చుకుంటాము, మిగతా అన్నీ చిన్న చిన్నగా ఉంటాయి పీసెస్. సో ఆ లెగ్ పీస్ ఉడికేసరికి ఇవన్నీ పేస్ట్ అయిపోతూ ఉంటాయి, స్మాష్ అయిపోయి అది చూడడానికి కూడా లుక్ ఉండదు. సో ఒకేలాగా ఇట్లా పెద్ద పెద్దగా కట్ చేసుకుంటే గ్రేవీస్లో పీసెస్ అలాగే ఉండిపోతాయి, ఏది స్మాష్ అవ్వదు, చూడ్డానికి లుకింగ్ బాగుంటుంది, తినడానికి కూడా బాగుంటుంది. సో వాటర్ వేసేసుకొని కారం మంచిగా ముక్కలకి పట్టింది అన్న స్టేజ్లో వాటర్ మీ కన్సిస్టెన్సీ, మీకు ఇంత గ్రేవీ కావాలో అంత వేసేసుకొని కొంచెం కొత్తిమీర ఆకు వేసేసుకొని క్యాప్ పెట్టేసుకోండి. సో మంచిగా అలా బాయిల్ చేసుకోండి. చికెన్ టెక్స్చర్ అంతా ఆ వాటర్లోకి వెళ్ళేసి గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుంది. సో అలా క్యాప్ పెట్టేసుకొని బాయిల్ చేసేసుకుందాం. కొత్తిమీరకు ఎక్కువ వేసుకోండి. సో నేను ఈ స్టేజ్లోనే గరం మసాలా, ధనియా పౌడర్ వేసుకున్నాను. నాది కెమెరా ఆఫ్ అయిపోయింది, సో నేను అది చూపించలేకపోయాను. ధనియా పౌడర్, గరం మసాలా, కొత్తిమీరాకు ఇవి వేసేసుకొని మళ్ళీ సిమ్మర్లో పెట్టేసుకోండి. హై ఫ్లేమ్లో కలిపేసుకొని మళ్ళీ సిమ్మర్లో పెట్టేసుకొని, మీడియం అయినా ఓకే, క్యాప్ పెట్టేసుకొని ఉడికించుకుందాం. సో కర్రీ రెడీ అయిపోయిందండి. బిర్యానీ సైడ్స్కి గ్రేవీ లాగా, బగారాలోకి, చపాతీస్లోకి, వైట్ రైస్లోకి అన్నిటిలోకి యమ్మీగా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.